శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నారు సార్. 6th క్లాస్. మా బాబు చనిపోయి 8 days అవుతుంది సార్. ఇప్పటికి ఒక్క యాక్షన్ తీసుకోలేదు సార్. వాళ్ళేమో చంపిన వాళ్ళు తిరుగుతా ఉన్నారు సార్. మా బాబు చనిపోయాడు 8 రోజులు అవుతుంది. మా బాబుని చంపిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి ఆ స్కూల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాను సార్. 7 రోజుల నుంచి తల్లిదండ్రులు అన్నం నీరు లేకుండా, అయ్యా మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి, నా బాబు చనిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇలాంటి పరిస్థితి ఇంకే విద్యార్థికి రాకూడదు. వాళ్ళ ఆరోగ్యం ఇంకో విద్యార్థికి ఇంకా తల్లికి జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. 85,000 సంవత్సరానికి ఫీజు కట్టుకొని చెల్లిస్తాను. ఆ స్కూల్లో 55 మందికి అడ్మిషన్ అని చెప్పి 400 మందిని అడ్మిషన్ తెలియకుండా నడుపుతున్నారు సార్. ఎవరు వచ్చి పేరెంట్స్ చేర్పించినా 50 మంది, మాకు 30 మంది అని చెప్తారు అతను. అక్కడ రికగ్నేషన్ కూడా పిల్లలకి వేసుకోరు. మేము కోచింగ్ అని చెప్పి చిన్న బతిలాడుకుని వేరే స్కూల్లో పేరు రాపించుకొని చేర్పించుకుంటాం పిల్లల్ని. పిల్లడు 14/2/2026 నా పిల్లడు 5 గంటల 8 నిమిషాల 1 సెకండ్ కూడా ఫోన్ మాట్లాడాడు. 8 ఫోన్ మాట్లాడిన నిమిషానికి చనిపోయి ఉన్నాడని సీసీ ఫుటేజ్లో నేను నిర్ధారించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో నా కాడ పూర్తిగా ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం మీద కానీ, ఆ మర్డర్ చేసిన వాళ్ళని కానీ, చంపిన వారిని కానీ ఎవరికి ఈరోజుకి అదుపులోకి తీసుకోలేదు. ఆ స్కూలు యాజమాన్యం మొత్తము అదే స్కూల్ ఓపెన్ చేసి ఉన్నారు. ఆ స్కూల్ బంద్ చేయట్లేదు. ఎందుకు జరగట్లేదు? మాకు ఎస్పీ గారు సార్ కాడికి పోయాము, బాగానే స్పందించారు, ఎమ్మటే మార్చారు. కానీ కమిటీ అని 3 రోజులు ఇలాగనే రోజు కాలక్షేపణ జరిగిపోతుంది. మేము తల్లిదండ్రులం ఇద్దరము ఇక రోజులు గడిచే బట్టి నేను మా ఆవిడ ఒక రోజు కూడా అన్నం తినలేదు. రోజు హాస్పిటల్లో పోతున్నాము, రోజు చూపించుకుంటూనే ఉన్నాము, బతుకుతున్నాము. మేము ఎప్పుడు చనిపోతామో కూడా మాకు కూడా తెలియదు. మేము అలాగనే ఉంటున్నాము. రోజుకొకళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు, పరామర్శ వస్తున్నారు, దాన్ని బట్టి ఉంటున్నాం మేము. కానీ నా పిల్లోడికి న్యాయం చేయండి. న్యాయం చేసి మీరు త్వరగా ఈరోజు రేపులో నాకు త్వరగా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నా డిమాండ్ ఏంటంటే అండి, ఆ స్కూల్ రికగ్నేషన్ తీసేసి నాకు పిల్లోడికి చేసిన వారికి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు ఇమ్మీడియట్లీ స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. మరి 15/2/26 తేదీన మరి సింగరాకొండలోని దొల్లకల్పూడ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ రెసిడెన్షియల్ పాఠశాల యందు మరి కనిగిరి చెందినటువంటి ఆలీ కుమారుడు కౌశిక్ మరి 6వ చదువుకుంటూ మరి అనుమానం చనిపోవడం జరిగి ఇప్పుడు దాదాపు 10 రోజులు కావస్తున్నప్పటికీ మరి పోలీసు వారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం బాధాకరం. మరి ప్రత్యేక అధికారిని విచారణ వేసినప్పటికీ మరి ఇంకా కార్యాచరణ చేపట్టాక ఇంతవరకు పిఎఫ్ సర్టిఫికేట్ ఇప్పించుకోకపోగా అనుమాన నిందితుల్ని కస్టడీ తీసుకోకుండా కాలపని చేయడం దారుణం. ఇలాంటి పాఠశాలలో ఇలాంటి జరగడం చాలా దారుణం. మరి ముక్త కంఠంతో అందరూ రాజకీయాలకు ప్రాంతాల అతీతంగా అందరూ ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి. మరి వెంటనే నిందితుల్ని శిక్షించాలి. వెంటనే